అనుకుంటుంది ఆమెకు తెలియకపోవచ్చు, ఎవరైనా చెప్పండి, కాకపోతే అడ్డమైన మాటలు కాదు. ఉం. నేను ఇంతకు ముందు గిట్ట చెప్పిన తెలంగాణలో అడుగు పెడితే నెక్స్ట్ క్షణం చెంచల్ కూడా జైల్లో వేస్తారని చెప్పిన. అందు గురించే భయపడి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకి నేను రానన్నాను. అంటే యాంకర్ చెప్తున్నా కూడా ఆయన తిట్టొద్దు తిట్టొద్దు అని చెప్పినా కూడా అదే చెప్తున్నా కదా, అదే కదా తెలుగు రాష్ట్రాలకు రాని నిజంగా చెప్తున్నా. అది అంటే దేవుడి పేరు చెప్పుకుంటా తిరుగుతుంది కదా, ఎవరు ఏమనలేకపోతున్నారు, సనాతనం అంటుంది. ఎవరు ఏమనట్లేరు. దేవుడు అదే ఇప్పుడు సనాతన ధర్మం అన్నది ఆమె వల్ల ఉపయోగం ఏముంది? సనాతన ధర్మం అన్నది కదా, ఉపయోగం ఏం లేదు కదా. లేనప్పుడు ఆమెను లైవ్ పెట్టి ఎందుకు చూపిస్తుర్రు? సోషల్ మీడియాలో రిపీట్గా ఎందుకు చూపిస్తుర్రు? ఛానల్ వాళ్ళైనా టీవీ వాళ్ళైనా ఎవరైనా సరే ఆమెను వదిలేసి గమ్మున ఉంటే అయిపోతుంది కదా. అంటే అఘోరికి శక్తులు ఉన్నాయని చాలా మంది ఏది లేదు బదర్, ఏముంది చెప్పు. ఆమెనే అన్నది కదా పాత వీడియోలో, ఏమన్నది, ఒక లేడీ పెళ్లి చేసుకుంటారా అన్నది. ఇప్పుడు ఏం చేసింది ఆమె? ఆమెనే పెళ్లి చేసుకున్నది. మరి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందని అన్నది ఆ గోరీ మాత. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? సరే, ఇప్పటి వరకు అదంతా జరిగింది పక్కన పెడితే, భారత రాజ్యాంగ నిర్మాత మన ప్రజలందరూ దేవుళ్ళలాగా చూస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. అలాంటి మాటలు మాట్లాడినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. చెప్తున్నా అంటే ఉపయోగం లేదు ఆమెతోటి అని కొంతమంది, చాలా మంది అనుకుంటారు. పోలీసులు కూడా దీనికి రెస్పాండ్ కాకపోతే, కేసు నమోదైనా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ప్రభుత్వాలైనా పోలీసు వ్యవస్థ. అవును, ప్రభుత్వం యాక్షన్ తీసుకొని ఆమెను పట్టుకొని న్యూసెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? ప్రజలని మోసం చేసి ఆ బుర్రెలు పెట్టి మమ్మల్ని బుర్రెలు చేస్తుంది కదా లైవ్ పెట్టి. ఆమె వల్ల ఉపయోగం ఏముందన్న? ఉపయోగం ఏం లేదు కదా. మళ్ళీ పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకొని పట్టుకొని ఆమెని ఎందుకు ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు? ప్రజలని పిచ్చోళ్ళని ఎందుకు చేస్తున్నావు? సనాతన ధర్మం అంటుంది, ఏం ఉపయోగం అన్న? సనాతన ధర్మం అన్నది కరెక్టే, ఉపయోగం ఏంది? లేదు కదా. లేనప్పుడు ఎందుకు స్ప్రెడ్డింగ్ ఎందుకు చేస్తుండ్రు? యూట్యూబ్ ఛానల్ కానీ టీవీలో లైవ్ పెట్టి అమ్మ పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఇదే లొల్లి అన్న. టార్చర్ అయిపోయింది. ఉపయోగం లేనిది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. అఘోరి మాత గిట్ట అంటుంది నన్ను చూపియకనే అంటుంది కదా. మరి ఎందుకు స్ప్రెడ్డింగ్ చేస్తారు? ఎందుకు లైవ్ ఎందుకు పెడుతున్నారు మీరు టీవీలో? కానీ బంద్ చేస్తే వదిలేస్తే అయిపోతుంది కదా. అనవసరమైన మాటలు ఎందుకో అనిపించుకోవాలి ఆమెతోటి గిట్ట. వీళ్ళు గిట్ట అడ్డమైన క్వశ్చన్లు అడిగి ఆమెకి ఇక్కడి నుంచి వస్తున్నాయి అన్న డబ్బులు. అసలు కారు నడపడానికి డబ్బులు, అఘోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కారు నడపడానికి ఐఫోన్ యూజ్ చేస్తుంది, మళ్ళీ దానికి మెయింటెనెన్సింగ్ ఎట్లా వస్తుంది? పెట్రోల్ ఎట్లా, ఆమెకు డీజిల్ ఎట్లా, తినడానికి ఏంది? ఇవి అడగకుండా అడ్డమైన క్వశ్చన్లు అడుగుతుండ్రు ఆమెని. 100% కాపాడాలి. ఎందుకంటే ఆమె మరి మోసపోయిందో ఏం చేసిందో, మళ్ళీ అఘోరి మాత ఏం చేసిందో, లేదంటే ఈమె మోసపోయిందా, మళ్ళీ దేని గురించి వెళ్ళిందో ఆ అమ్మాయిని కాపాడాలి. నిజం రేపు నాడు ఏది చేసినా చేస్తాడు. వాడి మీద ఎన్నో కేసులు. ఇక్కడ కృష్ణానగర్లో తిరిగినోడు అంట అన్న వాడు. మొన్న న్యూస్ చూస్తే మొన్న కృష్ణానగర్లో తిరిగిండు. 2023లో ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా స్వెడ్డింగ్, ఎంతో మంది ఆడపిల్లల జీవితం నాశనం చేసిన అఘోరి. అంటే వీడియోలో కూడా పోలీసులు కూడా తిట్టే వీడియోలు కూడా వచ్చినాయి. అవును, అయినా కూడా పోలీసులు కనీసం రెస్పాండ్. ఇప్పుడు బయట అయ్యిండ్రు. నా తెలంగాణలో అడుగు పెట్టి చూపియమను, నెక్స్ట్ క్షణం చెంచల్ కూడా జైల్లో చేస్తారు. అది రాసి పెట్టుకో. నువ్వు ఇక్కడ రమ్మను, ఇక్కడ తెలంగాణలో అడుగు పెట్టిన నెక్స్ట్ క్షణం చెంచల్ కూడా జైల్లో వేస్తారు. దమ్ము ఉంటే సొంత రాష్ట్రానికి రమ్మను. ఇప్పటికీ అఘోరి అమ్మ అని పిలుస్తున్నారు చాలా మంది. నిజంగానే శక్తులు ఉన్నాయన్న దేనికన్నా అసలు